అనామికకైతే 14 ఏళ్ల జైలు శిక్ష, రాజ్కైతే నిర్దోషిగా తీర్పు రావడంతో ఇక దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట. ఇక అపర్ణాదేవి, కావ్య, సుభాష్ ఇలా అందరూ ప్రేమగా రాజుతో మాట్లాడుతుండగానే ఇక అప్పుడే అనామిక ఆటి నుంచి పోలీసులు అయితే తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇక అపర్ణాదేవి చూసి ఇప్పుడు తలపొగరు తగ్గిందా అని చెప్పేసి అనగానే ఇక అప్పు అయితే జైలుకి వెళ్ళాక పోలీసులు ఇంకా తగ్గిస్తారని చెప్పేసి అంటదనమాట. ఇక వెంటనే కావ్య మనిషిలా బ్రతుకు, మంచిగా బ్రతుకు అని చెప్పి చాలాసార్లు చెప్పాం కానీ వినలేదు. ఇప్పుడు నష్టం ఎవరికి? 14 ఏళ్ళు నీ జీవితాన్ని జైలు గోడలకు అంకితం చేయాల్సి వచ్చిందని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు కూడా అనామిక నీ లెక్కలు మారాయి కదా, ఈ రోజు నుంచి నువ్వు రాసుకో ఆ జైలు గోడ మీద నువ్వు వేసిన నేర చరిత్రలు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అనామిక అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ కూడా తను ఒకప్పుడు నన్ను వలలో వేసుకొని నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. చివరికి విడాకులు తీసుకొని సామంతను తగులుకొని తనతోనైనా సంతోషంగా ఉండకుండా తనని చంపేసి ఆ కేసు నీ మీద వేయాలని చూసింది. అలా కేసు నుంచి తప్పించుకొని ఇంకో అమాయకుడిని వలలో వేసుకుందాం అనుకుందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక అనామిక అయితే కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను, షాపింగ్ చేసినంత ఈజీగా జైలు నుండి బయటకు వస్తాను, అప్పుడు మీ అందరి సంగతి చెప్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి పోలీసులతో పాటు వెళ్ళిపోతుందనమాట. ఇక అప్పుడే కొంచెం దూరంలో జనాల వెనక ఒక అమ్మాయి నడిచి వెళ్తూ రాజుని చూసి వెళ్తుందనమాట. ఆమెను అనుకోకుండా చూసిన రాజు అయితే భయపడతాడు. షాక్లో కళ్ళు మూసుకొని తెరిచేలోపే ఆ అమ్మాయి అయితే కనిపించదు అనమాట. ఇక రాజు అయితే ఆమెను చూడగానే అంతా మర్చిపోయి భయపడుతూ కంగారుగా ఆమె కనిపించిన చోటుకైతే వెళ్తాడు. చుట్టూ వెతుకుతూ ఉంటాడు దానికోసం. ఆ అమ్మాయి మాత్రం అస్సలు కనిపించదు అనమాట. ఇంతలోనే అది గమనించిన కావ్య అయితే దగ్గరికి వెళ్ళి రాజు భుజం మీద అయితే చేయి వేసి ఏమైందండి, ఎవరి కోసం చూస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. ఏం లేదులే పద అని చెప్పేసి కావ్య వెనక వచ్చేస్తాడు. వచ్చే ముందు కూడా చుట్టూ చూసుకుంటూ ఉంటాడనమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత రాజు అయితే చాలా హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతూ ఉంటాడనమాట. ఇక కళ్యాణ్ అయితే ఒక కవితను చదివి అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఈలోపు రుద్రాణి అయితే సమస్యలు తీరిపోయాయి అని మీరు అనుకుంటున్నారు, ఏదో ఒక రూపంలో సమస్య మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి అంటదనమాట. అప్పుడే కొత్త లేడీ విలన్ అయితే కారులో వెళ్ళడం అయితే మనకు చూపిస్తారు. ఆమె తన ఇంటికి వస్తుంది అనమాట. ఆమె కారు నడిపే విధానం, కళ్ళజోడు, బిల్డప్ కొంచెం స్పెషల్గా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక అప్కమింగ్లో అయితే ఆ అమ్మాయి తన పేరెంట్స్తో కూర్చొని మాట్లాడుకోవడం అయితే మనకి చూపిస్తారు. ఇక ఆ అమ్మాయిని చూసి ఆమె తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారనమాట. ఇక ఆ అమ్మాయి తల్లి అయితే పక్కనే కూర్చున్న వాళ్ళ భర్తతో అయితే బేబీకి మంచి సంబంధం చూడండి అని చెప్పేసి అంటదనమాట. వెంటనే ఆ అమ్మాయి అయితే నేను ఆల్రెడీ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు ఫోటోని అయితే చూపిస్తుంది వాళ్ళ పేరెంట్స్కి. ఇక వాళ్ళైతే మేము ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం గురించి మాట్లాడతాం అని చెప్పేసి అనగానే మీరు మాట్లాడాల్సింది, ఒప్పించాల్సింది వాళ్ళ అమ్మా నాన్నలతో కాదు, అతను పెళ్లి చేసుకున్న తన భార్యతో అని చెప్పేసి అనగానే ఇంక వాళ్ళైతే షాక్ అయిపోతారనమాట. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి అని చెప్పేసి అనగానే ఆ దేవుడు దిగి వచ్చినా సరే జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు డాడీ అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రాజు అయితే తన గదిలో కళావతితో కొంచెం రొమాంటిక్గా ఇలా అంటూ ఉంటాడనమాట. చూడు కళావతి, మన మధ్యలోకి ఎవ్వరూ రారు, యముడు లాంటి వాడినైనా సరే నువ్వు ఎదిరించి నీ భర్తను నువ్వు తిరిగి తెచ్చుకోగలిగేంత స్ట్రాంగ్ ఉమెన్ కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక కళావతి అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడే మన విలన్ అయితే కళావతి ఫోటోని కాల్చి బూడిద చేస్తూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట. ఇక రాజుని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. మరి ఈ కొత్త విలన్ మరి ఏ విధంగా రాజుని సొంతం చేసుకుంటుందో, మరి కళావతి ఆ అమ్మాయిని ఏ విధంగా అడ్డుకుంటుంది ఏంటి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.